రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పీఠమెక్కేది ఎవరనేది ఇవాళ తేల్పోనుంది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా గెలిచిన అభ్యర్థులతో ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలకవర్గాల ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల రిజర్వేషన్లు ప్రకటించింది. మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసింది కాంగ్రెస్. మరోవైపు తమకు పట్టు ఉన్న చోట పదవులు దక్కించుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవట్లేదని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాము వాళ్లలా పాలకులం కాదు, ప్రజా సేవకులమన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఒప్పొంగమని, ఓడితే కుంగిపోమన్నారు. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రతి తండాకు బీటీ రోడ్లు, పంచాయతీ బిల్డింగ్, స్కూల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ జనాభా 17% ఉంటే 30% పదవులిచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లంబాడాల కోసం రాష్ట్రంలో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం. హైదరాబాద్ బంజారా భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ ఫారెస్ట్ ఏరియాలో సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేస్తామన్నారు. 20 ఎకరాల్లో నిర్మించి వచ్చే ఏడాది అక్కడే ఉత్సవాలు జరుపుతామన్నారు సీఎం రేవంత్. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహాశివరాత్రి సందర్భంగా మధురలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకున్నారు బట్టి దంపతులు. ముఖ్యమంత్రి, మంత్రుల పేరిట బట్టి ప్రత్యేక పూజలు చేయించారు. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు వివేక్ సరోజ దంపతులు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఆలయం దగ్గర రోడ్డు నిర్మాణ పనుల కోసం ఫారెస్ట్ పర్మిషన్స్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కూసుమంచిలోని గణపేశ్వర ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలపై మహాశివుడి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి. నల్గొండ జిల్లా పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర ఆలయాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రం ఈ ఆలయాలకు యునెస్కో గుర్తింపు ఇవ్వాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ప్రభుత్వం తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించారు. హంగు వచ్చిన మున్సిపాలిటీల్లో తాము ఏ పార్టీ మద్దతు కోరడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తమకు ఎవరైనా మద్దతు ఇస్తామంటే తీసుకుంటామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బీజేపీకి సీట్లు రాకుండా అడ్డుకున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలతో 3 పార్టీల బంధం బయటపడిందన్నారు రామచంద్రరావు. గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ ఓటు శాతం గెలిచిన వార్డుల సంఖ్య పెరిగిందని చెప్పారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ అరాచకాలు చేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కొన్ని చోట్ల కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. తమ అంచనా ప్రకారం హంగు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు 10 సీట్ల వరకు వస్తాయన్నారు కేటీఆర్. సింగరేణిని కాపాడేందుకు సీపీఐకు మద్దతు ఇస్తామని చెప్పామన్నారు. ఇక ఎవరు కలిసొచ్చినా రాకపోయినా సింగరేణిలో అవినీతిపై పోరాడతామని చెప్పారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకులను కలవకుండా పక్క పార్టీ నేతలను కలుస్తున్నారని ఆరోపించారు జాగృతి చీఫ్ కవిత. ఇలా వ్యవహరించి బీఆర్ఎస్ నేతలు ఓడిపోయారని తెలిపారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ వాళ్లు ప్రవర్తిస్తున్నారన్నారు. జాగృతి ఆఫీసులో సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కవిత. సేవాలాల్ చరిత్రను దేశవ్యాప్తంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల సుప్రీం తీర్పుతో ఏండ్ల తరబడి వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా టైంపాస్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. సర్కార్తో పాటు ప్రైవేట్ వర్సిటీల్లోనూ ఫ్యాకల్టీలను కేవలం 4 నెలల్లో భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని 11 గవర్నమెంట్ వర్సిటీల్లో 2,878 పోస్టులకు గాను 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. అహింస, మానవత్వం, సమానత్వానికి మార్గదర్శనం చేసిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ ఆఫీసులో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాలాల్ చూపిన శాంతి మార్గాన్ని, జీవన విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. లోక్సభలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ ట్రేడ్ డీల్పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. యూపీఏ 10 ఏళ్ల హయాంలో కంటే తాము మోదీ హయాంలో 15 రెట్ల కంటే ఎక్కువ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రైతుల బడ్జెట్ను 26,000 కోట్ల నుండి 1,09,000 కోట్లకు పెంచామని చెప్పారు.
17న బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢాకాలో జరిగే ఈ కార్యక్రమానికి రావాలంటూ భారత్కు ఆహ్వానం అందింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో భారత జట్టు సూపర్ 8 రౌండ్కు అర్హత సాధించింది. కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది.